మీ కడుపు ఉడక మీ గత్తెర్రాను మీ కండ్లు కాకులు ఒడువా కళ్ళలో పెట్టుకొని కాపాడుకుంటాన్న కళ్ళు కప్పి సగం మాయం చేయబడితిరి. ఇక ఎట్లత్తారో రాన్రి అమ్మలాల ఇయ్యాల రేపు ఈయనే కావాలి కదా. ఓ తన చెట్ల మీద చెయ్యి వేయంగా ఈ శకుంతలకు దొరకాలే అప్పుడు ఉంటుంది. ఇక చూసుకోండి. అగో ఇది మల్లె వాళ్ళతోనే కొలుసుకుంటాంది కదా. ఇక ఇయ్యాల మా చెల్లె వార్త తెచ్చినట్టే మీరు చూసినట్టే. 2 రోజుల దాకా ఈయనే కావాలి కదా. రాత్రికి మంచం వేసుకొని ఈయనే వండుకుంటా. లేకపోతే చీకట్ల కంటికి కనబడుకుంటూ వచ్చి పట్టుకపోతారు. ఎవరు పాప నువ్వు? అగో ఎవరో వస్తాండ్రు కదా. ఎవరులా గేటు దాటి మా చెట్ల మీద చెయ్యెత్తే మర్యాద ఉండదు చెప్తాన్నా. ఆవేశంతో మాట్లాడుతున్నావు, ఆలోచించి మాట్లాడు. చెట్టు మీద చెయ్యెత్తే మర్యాద దక్కదా? ఇదేమన్నా పైసల చెట్టు నాటిందా ఎట్లా? ఏమో వార్తలు లేకుండా చెట్టు కాడ కూర్చొని కథలు పడతాంది కథలు. ఇక ఇట్లయితే ఏడ నడుస్తుంది. ఇక నడవది. ఇక ఈయనే కూర్చొని మాపటల దాకా ఈయనే కావాలి కదా. చూస్తా అంటే ఈ పరాభావ నామ సంవత్సరంలో దునియాకేదో కీడు రావుతున్నట్టే ఉన్నది. లేకుంటే మా అందరికి రోగాలు పోగొట్టే నీకు రోగమా? కొలువుకి ఎగనామం పెట్టి చెట్టు కింద కూర్చొని పాటలు పాడుతున్నావు అమ్మ పాటలు. ఒసై శకుంతలా కట్టె పట్టుకొని గా చెట్టు కాడ ఎందుకు కూర్చున్నావు? ఇయ్యాలన్న వార్తలు చెప్పేది ఉన్నదా లేదా? అబ్బా టైంకి వచ్చినవే నిన్ను మర్చిపోయినా. 24 గంటలు నేను ఒక్కదాన్ని కావాలి కాసు నాతో కాదు కానీ జప్పున ఆర్తలు చెప్పుకోండిరా. సరి కొంచెం చెప్పు యాప చెట్టుకు కావాలి ఉందాం. రాత్రి కూడా ఇన్నే మచ్చం వేసుకొని వందాం. కొలువుకు నువ్వు ఎగనామం పెట్టింది కాక నన్ను కూడా రమ్మంటున్నావా? ఆయన చెట్టుకు కాపల కాసుడేందే గంత అవసరం ఏమున్నది చెప్పు. నీకేమన్నా తలకాయలే పురుగు గిట్ల మెసులుతాందా? నాకేదో అనుమానం కొడుతుంది. నిజం చెప్పు. కావలి గీవలు అనుకుంటా బిర్రుగా తిని చెట్టు కింద చల్లగా కొనుక్కుదిద్దాం అనుకుంటున్నావు కదా, అంతే కదా? నీ అవ్వ ఏందని అడగవు చెప్పేదా కాగవానే. మన యాప చెట్టు పూత ఓళ్ళని దింపుకోపోగలని ఇగో ఇట్లా కావాలి కూర్చున్నా చాలా. ఇప్పుడు ఓసి నీ పని పాడువాడా. పని లేనోడెవడో పిల్లి తలకాయ కొరిగిండట. కొలువు గాలికి ఇచ్చిపెట్టి నువ్వు చేస్తున్న పనికిదా? ఆయన యాప చెట్టుకు కావాలి ఉండాల్సిన అవసరం ఏమున్నదే? ఏమున్నదా? అయితే నువ్వు వార్తలు చెప్పొచ్చేటప్పుడు పిడికడంత యాప పువ్వు పట్టుకరా సూత్తా. లచ్చన్నర పెడితే తులం బంగారం అయినా దొరుకుతుందేమో గాని యాప పువ్వు దొరికేటట్లేదు ఎరికేనా? అందుకే ఈ కావాలి తిప్పలు. నా చెవులా నీకేమన్నా పువ్వులు కనబడుతున్నాయా అని అమ్మలాడి. పట్నంలో తక్కువ ఉండొచ్చు కానీ పల్లెల పొంటి ఇంటికో యాప చెట్టు ఉంటది. అసంటిది యాప పువ్వు దొరుకుతలేదని కహానీలు చెప్తున్నావా? కహానీలు అవునే తల్లి. ఈసారి యాప చెట్లకు ఏదో ఫంగస్ జోకి యాప చెట్లకు ఉన్న ఆకులన్నీ నిండిపోయి ఎప్పుడు ఊసినట్టు పూత ఉయ్యలేదు. వార్తలు చూస్తలేవా? మన చెట్టు కూడా బుత్తేవంతనే ఊసింది. అవునటనే అదేదో డైబ్యాక్ ఫంగస్ అట. ఏప చెట్లకు శాపంగా మారిన ఫంగస్ అని మన హెచ్ఎంటీవీ వార్తలల్లా నేను కూడా చూసిన. ఆ ఫంగస్ చెయ్యబట్టి ఈసారి యాప పువ్వు లేకుంటేనే ఉగాది పండుగ జరుపుకున్నాడు అయ్యేటట్టున్నది జనాలకు. ఓ సిపిచ్చిదానా, మన యాప చెట్టుకు బొచ్చడు పూతున్నదే అందుకే కదా నేను కావాలి కూర్చున్నది. రేపు పొద్దుగల మంచిగా పూత అంతా దింపుదాం. మన ఉగాది పచ్చళ్ళకు బుత్తేవంత ఉంచుకుందాం. మిగతాది మొత్తం పిరంగా అమ్ముకుందాం. అవసరమానే శకుంతల. తెంపకపోతే తెంపకపోని ఏమైతాంది? మన పేరు చెప్పుకొని ఉగాది పండుగ చేసుకుంటారు. ఇప్పటికే నీ నోరు జయంగా ఇంటి చుట్టుపక్కల అందరితోటి చూడడమే. మళ్ళా ఇదో పెంటనా ఇప్పుడు? మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళేనే. నీకు నీ చెల్లె గయ్యాలది కదా. మందిని అందరినీ పాపం అంటావు గాని నా నానేతందుకు నోరే రాదే నీకు. అందుకే నువ్వు ఇట్లా మందికి వత్తాసు వలుకుతావని ఆ దివ్యని రమ్మన్నా చెట్టుకు కావాలి ఉండేతందుకు. అది ఇంకా రాకపోయే. చెప్తున్నావు కదా నీ ఏషం నీదేనాయే. ఇగో అక్క ఇప్పుడే చెప్తున్నా, అట్టిగైతే నేను కావాలంటా. బిర్యానీ ఇప్పిస్తాను మాట అప్పుడైతే నేను కావాలంటా. ఈడ్చి కొడితే ఏట్లా పడితేవే దివ్య. రేపు యాప పువ్వు అమ్మగానే 10వ పరకం మా ఇత్త గాని ఇప్పుడైతే కట్టె పట్టుకొని పోయి చెట్టు కాడ కూర్చో. జోగి జోగి రాసుకుంటే బూర్ద రాలుతుందని మంచిగా దొరికిండ్రే ఇద్దరు అక్క చెల్లెన్లు. దివ్య అది అట్లనే అంటది గాని నేను పరింట్లో పోయేస్తా. ఎవరు రాకుండా చూసుకో. ఏమంటన్నా? చూసుకుంటారు. పల్క ఫోన్ లో తలకాయ పెట్టి రీల్స్ బాగా చూసుకుంటారు చూడు. ఓ దివ్య నీ రీల్స్ చూసుట్లా మన్ను పోయే కదనే. అదేమో యాప పువ్వు అంతా తెంపుతాంది. దీనికి పని చెప్పిన చూడు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి అసలు. ఎవరివే నువ్వు? దిగు కిందికి దిగు. నా చెట్టు మీద ఎక్కుతావా? చూసిండ్రు కదా పబ్లిక్. అట్లుంటది మా చెల్లె శకుంతలతోటి. సరే దాని ముచ్చటకేంది గాని ఈ యాప చెట్లకు ఫంగస్ రోగం వచ్చుడేందో గాని చెట్లు ఎండిపోయి ఉగాది పచ్చట్ల యాప పువ్వు కరువైందోల్లా ఈసారి. అమ్మేటోళ్ళు కూడా పిరంగానే అమ్మేటట్టున్నారు. అందుకే అందరికి జాలాలే కాబట్టి అట్లా సాత్రానికి బుత్తమంతా వేసుకోండ్రి. ఎక్కువ తక్కువ ఉంటే 4గురికి వంచుండ్రి. ఉగాది పండుగ సంబరంగా జరుపుకోండ్రి. సరేనా? ఉంటా మరిగా.